దిశ పేపర్. ముగ్గురు పిల్లలున్న సర్పంచ్ ఎన్నికల్లో పోటీ, ఇద్దరు పిల్లల కండిషన్ తొలగించేందుకు సర్కార్ ప్రయత్నం, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించేందుకు నిర్ణయం, ముఖ్యమంత్రి నుంచి గ్రీన్ సిగ్నల్, ఆశావాహుల నుంచి డిమాండ్ రావడంతో డెసిషన్, సర్పంచులపై వేటు వేసే కలెక్టర్ల బాధ్యతలకు చెక్కు. మరి ఎవడేయాలి సర్పంచుల పైన వేటు? ఇక్కడ ఏంటంటే ఇన్ని రోజులు ఇద్దరు పిల్లలు ఉంటే మాత్రమే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసడానికి అర్హత ఉండే, ముగ్గురు పిల్లలు ఉంటే అనర్హులుగా ఉండే. ఇప్పుడు దాన్ని ఈ కాంగ్రెస్ ఎత్తివేసింది. ఎందుకంటే కాంగ్రెస్లో బొచ్చెడు మంది ఆశావాహులు ఉంటారు. సంవత్సరాల తరబడి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు అనేక మంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళంతా తిరగబడితే మొదటికే మోసం వస్తుందనే ఓ ఆలోచనతోటి వాళ్ళకి అవకాశం కల్పించాలని ఇద్దరు పిల్లల కండిషన్ని కాంగ్రెస్ సర్కారు పూర్తిగా తొలగించినట్టే. ఇది బాగానే ఉన్నది, కానీ వాళ్ళకి అవకాశం కల్పించడానికి ఈ సర్పంచులపై వేటు వేసే అధికారం కలెక్టర్లకు లేకపోతే ఎవరికి ఉంటుంది? ఎందుకంటే ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరిగేటివి కాదు. పార్టీ బలపరిచిన అభ్యర్థులు మాత్రమే బరిలో ఉంటారు, అంతేగాని పార్టీ గుర్తుల మీద సాగేటివి కాదు. పోనీ గ్రామాల మీద ప్రత్యక్షంగా ప్రభుత్వానికి అధికారం ఉంటుందా అంటే అట్లా కూడా ఉండదు. మరి దీని ఆలోచన ఏంది, దీని వెనుకున్న కుట్ర ఏంది, ఇది తెలవాలి. ఇప్పుడు ఎవడన్నా సర్పంచ్ ఎవడన్నా అక్రమానికి పాల్పడితే ఆ రోజు డైరెక్ట్ కలెక్టర్ గారు వచ్చేది, గ్రామంలో సభ పెట్టేది, వాడు అవినీతి చేసిందా ఏం చేసిందా అని తేల్చిపడేసేది, అక్కడనే వాడిని సస్పెండ్ చేసేది. ఇక మరి ఇప్పుడు ఆ బాధ్యత కలెక్టర్ తీసేసిందంటే ఇది తత్సరం జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది నిగ్గు తేల్చడానికి సమయం పడుతుంది.